నువ్వు మా చిల్లర రాజు గురించి మాట్లాడతావు. ఎంతమంది చిల్లరలు ఇచ్చావు చెప్పు, ఎందుకు ఇచ్చావో చెప్పు. అవన్నీ నేను చెప్తే బాగోదు కదా, నీకే తెలుసు ఎందుకు ఇచ్చావు అందరికీ. ఆమె చెప్పింది కదా, చాలామంది డబ్బులు తీసుకుని మోసం చేస్తారని. ఆయన కూడా తీసుకుని మోసం చేయడం కొనుక్కోండి ఒకసారి ఆయన కూడా. వాళ్ళ అధినేత ఏ రోజు ఏ జెండా ఎత్తుకుంటే దాన్ని మోయాలి, అదే వీళ్ళ పని అంటూ కూడా ఆమె సంబోధించారు. అన్న పవన్ కళ్యాణ్ గారి కోసము జెండాలు మోయడమే కాదు, ప్రాణాలు ఇస్తాం. అవసరమైతే ప్రాణాలు అడ్డు కూడా పెడతాం. అవసరమైతే ఏమైనా చేస్తాం. మా నాయకుడి కోసం ఏమైనా చేస్తాం. నీలాగా మేము ముగ్గురు నాయకులు మార్చలేము. మేము ముగ్గురు నాయకులు మార్చి ఇప్పుడు 4వ నాయకుడి కోసం ఎదురు చూస్తున్నావు నువ్వు వేరే రాష్ట్రంలో. అన్నీ మాకు తెలుసు. మేము పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం పనిచేస్తున్నాడు, మేము పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తున్నాం. ఇది క్లారిటీ. అయితే మీ తాటాకు చెప్పులకు నేను భయపడిన అంటూ కూడా ఆమె తెలియజేసింది. వెయిట్ చేయమని చెప్పి నగిరిలోనే భయపడాలతో చెప్తాను నలుపుతు మేమే. ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నారు రోజా గారు మాట్లాడినటువంటి మాటల పట్ల? చిల్లర మాటలు మాట్లాడడం రోజాకి అలవాటు అయిపోయింది. ఏదో ఒకటి కాంట్రవర్షియల్ మాట్లాడి జనం చూస్తారనుకుంటానేమో. సో చూస్తే చూసుకొని నువ్వు చెప్పేటప్పుడు చెప్పాలి కదా, నువ్వు చిల్లర ఎందుకు ఇస్తున్నావు, ఎవరికి ఇస్తున్నావు. ఇంకా మేమన్నీ చెప్పకూడదు, బాగోదు మాకు చెప్తే కూడా. నువ్వు ఎందుకు ఇస్తున్నావు, ఏమి ఇస్తున్నావు, ఎవరెవరికి ఇస్తున్నావో ఇంకా అవన్నీ చెప్తే బాగోదు, ప్రజలు నవ్వుకుంటారు. కాబట్టి రోజా మాట్లాడే ముందు ఒకసారి ఆయన అద్దంలో, ఇంట్లో చాలా పెద్ద అద్దం పెట్టుకుంది, ఎంట్రెన్స్లో పోతే కనబడిస్తే మీకు చూసుంటారు, పోతే లెఫ్ట్ సైడ్ పెద్ద అద్దం ఉంటుంది, అద్దంలో చూసుకొని మాట్లాడమని చెప్పండి.